Hey guys, this is Naveen Raja. Welcome to Passion Vidya. So last class లో మనం డెరివేటివ్ గురించి మొత్తం నేర్చుకున్నాం. లైక్ వాట్ ఈస్ డెరివేటివ్, హౌ టు అప్లై ఇట్ ఇన్ ఫిజిక్స్, ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, అండ్ హౌ టు విజువలైజ్ ఎ డెరివేటివ్ ఆన్ ఎ గ్రాఫ్. సో ఈరోజు we will be discussing the essence of integral. అంటే ఇంటిగ్రల్ గురించి ఎవ్రీథింగ్. లైక్ we will try to feel what actually integral is. సో అసలు ఇంటిగ్రల్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఎలా డెవలప్ చేశారు, and how to apply integral in physics, how we use integral in our physics, and how to visualize integral on a graph, what does it represent. So everything about integral we will try to feel it, so such that next part when we discuss about mathematics of it, you will be able to understand it clearly. So without delaying anymore, let us start. So guys, last class lo lagane ee class lo kuda or indulo kuda I will try to explain the meaning of integral using a general example or a usual example. So let us take a area. So now what is area? Area is basically measure of two-dimensional space occupied a given space, shape. So ఇలా ఒక షేప్ ఉంటే ఆ షేప్ ఎంత టూ డైమెన్షనల్ స్పేస్ ఆక్యుపై చేసింది అనేది మనకి ఏరియా చెప్తుంది. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్స్ మెజర్మెంట్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ యూ కెన్ సే స్మాల్ స్క్వేర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇట్, లెట్ అస్ సే. సో 1 centimeter into 1 centimeter స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో అనేది ఇందులో ఏరియా చెప్తుంది. సో ఇప్పుడు డిఫరెంట్ స్టాండర్డ్ షేప్స్ ఉంటాయి మనకి. ఆ షేప్స్ ఎలా ఏరియా కనుక్కుంటామో చూద్దాం. ఇక్కడ దీస్ ఆర్ ద వెరీ బేసిక్ థింగ్స్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ ద కాన్సెప్ట్. అంటే మీకు ఆ ఇంటిగ్రల్ యొక్క ఎసెన్స్ చెప్పాలి అంటే అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు డెవలప్ అయింది చెప్పాలంటే ఐ హ్యావ్ టు బిల్డ్ ద కాన్సెప్ట్. సో ఐఎమ్ బిల్డింగ్ ఇట్. సో నా యూ హ్యావ్ ఎ స్క్వేర్. సో ఇప్పుడు లార్జెస్ట్ స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ యొక్క సైడ్ వచ్చేసి ఏ, ఇక్కడ సైడ్ వచ్చేసి అంటే ఈ లెంత్ వచ్చేసి ఏ, దిస్ లెంత్ ఈజ్ ఆల్సో ఏ. అంటే ఇక్కడ ఇఫ్ యూ కీప్ సైడ్స్ స్మాల్ సైడ్స్ వన్ బై వన్ సైడ్స్ ఇక్కడ క్యూబ్స్ స్క్వేర్స్ ఇక్కడ పెడితే యూ విల్ గెట్ ఏ స్క్వేర్స్. ఇక్కడ కూడా ఏ స్క్వేర్స్ పడతాయి. సో లైక్ దట్ ఇఫ్ ఐ కీప్ ఆన్ అరేంజింగ్ ఇన్ ఎంటైర్ స్క్వేర్, దిస్ లార్జెస్ట్ స్క్వేర్, యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ 1 into 1 squares is a square. So area of this larger square or of dimensions a, side a, is a square. So this is how we got area of a square. అలానే ఇక్కడ రెక్టాంగిల్లో లెంత్ బ్రెడ్త్ ఎల్ బి తీసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వీ కెన్ కౌంట్ ఇట్ డైరెక్ట్లీ. సో ఇలా నెంబర్ ఆఫ్ ఇక్కడ ఎల్ పడితే ఇట్ సైడ్ బి పడుతుంది. సో ఎల్ ఇంటూ బి, ఎల్ కాలమ్స్ లైక్ దట్ అండ్ బి రోస్ లైక్ దట్ యూ కెన్ సే. సో నా ఫ్రమ్ దేర్ యూ విల్ గెట్ ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ యాజ్ ఎల్ ఇంటూ బి. So these are the simple things. Directly we can find how many number of squares are there in it. So we can find the area of these two. ఇప్పుడు triangle. If you want to find the area of a triangle, let us say ఈ యొక్క లెంత్ వచ్చేసి b, ఈ యొక్క లెంత్ వచ్చేసి హైట్ h అంటాం. ఇప్పుడు దీని ఏరియా ఎలా కనుక్కుంటాం? సో ఇప్పుడు దీని ఏరియా కనుక్కోవడానికి ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇక్కడ నీకు అన్ని స్క్వేర్స్ మొత్తం టోటల్ స్క్వేర్స్ లేవు. ఇక్కడ సమ్ పార్ట్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అవుట్ సైడ్, సమ్ పార్ట్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఇన్సైడ్. యూ కెన్ చెక్ ఇట్. సో ఇవన్నీ లోపల ఎంటైర్ స్క్వేర్స్ ఆర్ ఇన్సైడ్, బట్ దీస్ స్క్వేర్స్ ఆర్ సమ్ పార్ట్ ఈజ్ ఇన్సైడ్, సమ్ పార్ట్ ఈజ్ అవుట్ సైడ్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం అంటే వీ కెన్ బ్రేక్ ఇట్ ఇంటూ టూ పార్ట్స్. వీ కెన్ బ్రేక్ ఇట్ ఇంటూ టూ పార్ట్స్ లైక్ దిస్. సో నౌ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ టూ పార్ట్స్ నీడ్ నాట్ బీ ఈక్వల్. సో ఈ పార్ట్ తీసుకుంటే ఇక్కడ నేను ఐ విల్ కంప్లీట్ ఏ రెక్టాంగిల్. ఎందుకంటే మనకి తెలిసిన ఏరియాస్లో కన్వర్ట్ చేసుకొని ట్రై చేద్దాం. మనకి వీ నో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. సో కాబట్టి ఇలా ఒక రెక్టాంగిల్ కంప్లీట్ చేసి దీంతో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇదేమవుతుంది, ఇప్పుడు ఈ ఏబి అనేది ఈ యూ కెన్ సే దిస్ వన్ ఎఫ్ అనుకో. సో ఈ ట్రయాంగిల్ అనేది ఈ స్క్వేర్లో హాఫ్ ఉంటుంది ఏరియా. ఎందుకంటే ఏబి అనేది నీకు డయాగ్నల్ అవుతుంది. డయాగ్నల్ విల్ బైసెక్ట్ ద రెక్టాంగిల్. సో కాబట్టి ఏరియా ఆఫ్ దిస్ పార్ట్, దిస్ ట్రయాంగిల్ విల్ బీ హాఫ్ ఆఫ్ దిస్ స్క్వేర్, హాఫ్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. సిమిలర్లీ ఈ రెక్టాంగిల్లో ఇది డయాగ్నల్ అవుతుంది. సో కాబట్టి ఈ ఏరియా కూడా హాఫ్ అవుతుంది. సో వాట్ వీ కెన్ సే దిస్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్ అండ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. సో కాబట్టి మొత్తం రెండు కలిపితే మనకి ఈ యొక్క టోటల్ ట్రయాంగిల్ అనేది ఏరియా అనేది ఈ యొక్క రెక్టాంగిల్ ఏరియాలో హాఫ్ అవుతుంది. సో ఐ కెన్ సే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ let us say ABC here. ABC is equals to half of rectangle, half of area of the rectangle.
I can say ADFC. So that will be, from there I'll get it as half into, so length into breadth, half into length is B and breadth is upper right height. So you'll get half base into height. That is how we get area of a triangle. So this is how to find area of triangle. And ఇక్కడ ఏం చేసాం, సింపుల్గా ఆలోచిస్తే ఇక్కడ we breaking it and we are rearranging that. అంటే దీన్ని రీఅరేంజ్ చేసుకొని ఈ ఏరియా తీసుకొచ్చి ఇక్కడ పెడితే నీకు యూ కెన్ రీఅరేంజ్ లైక్ దట్. సో బేసికలీ వీఆర్ ట్రయింగ్ టు కట్ ద పార్ట్స్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు కంపేర్ విత్, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ద షేప్స్ విచ్ వీ నో. మీకు తెలిసిన షేప్లోకి కంపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు దట్ ఈస్ హౌ వీ కెన్ డూ దిస్. కానీ సర్కిల్, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ సర్కిల్. టిల్ హియర్ ఇట్ ఈస్ ఓకే, బట్ హౌ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? ఇక్కడ ఏం నేర్చుకున్నాం, ఇది కూడా డైరెక్ట్ షేప్ తెలియదు మనకి, యూ డోంట్ నో ఏరియా ఆఫ్ ద సర్కిల్ directly, and this has been problem for many years. So a lot of it is a big issue for a lot of scientists, or you can say mathematicians, how to find area of a circle. So what you can do to find area of this one, how to calculate? Now we can divide it. Basically here we have cutted it, so ఇక్కడ కూడా కట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా కట్ చేయొచ్చు. We can cut it into vertical lines, vertical strips, or maybe horizontal strips, or like this sectors, or you can cut into rings, కాన్సెంట్రిక్ రింగ్స్, ఇలా కట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇప్పుడు వీటిని ఏటి అరేంజ్ చేసినా కానీ నీకు ప్రాపర్ షేప్ అనేది రాదు. మరి ఎలా? హౌ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ద సర్కిల్? సో వాట్ దే హ్యావ్ డన్ ఇస్ దే హ్యావ్ ట్రైడ్ ఇక్కడే. సో దిస్ ఈస్ వేర్ whenever you have a bigger problem, whenever you have an issue, there comes the innovativeness. So ఈ ప్రాబ్లం నుంచి they have gradually developed this concept called integral. So ఇక్కడ నుంచి, right, you can say not only from this single example, just I am trying to build it like that. అంటే మనకి ఆ విధంగా ఎలా డెవలప్ చేసి ఉంటారు ద మ్యాథమెటిషియన్స్. సో ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ యూ ఇన్ దట్ పాత్. ఓకే, సో ట్రై టు ఫీల్ ద టాపిక్ గైస్. సో ఇక్కడ ఏరియా మనకి ఫైండ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో నౌ లెట్ us టేక్, వీ హ్యావ్ డివైడెడ్ లైక్ దిస్. సో లెట్ us టేక్ సమ్ షేప్స్. ఇలా ఒక సర్కిల్ తీసుకొని ఇలా 4 పార్ట్స్ 4 సెక్టర్స్గా డివైడ్ చేశారు. ఈ 4 సెక్టర్స్ మనం అరేంజ్ చేసుకుంటే ఈ సెక్టర్ ఇలా 4 సెక్టర్స్ని అరేంజ్ చేసుకుంటే ఇలా పక్క పక్కన పెట్టేసి you will get like this. So this shape we are not getting anything. So ఇది కొంచెం ర్యాండమ్గా ఉంది ఇలా కర్వ్. దిస్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్. ఈ కర్వ్ అనేది ఈ కర్వ్ కంటే కాంప్లికేటెడ్గా ఉంది. సో మరి ఎలా, హౌ టు ఫైండ్ ఇట్? సో మనకి వాట్ వీ కెన్ అనలైజ్ హియర్, ఇక్కడ మనకు తెలుసు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఆర్ అని తీసుకుంటే ఈ గ్రీన్ లెంత్ వచ్చేసి ఆర్, ఆ లెంత్ ఆఫ్ దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆర్. సో దిస్ పార్ట్, దిస్ ఈజ్ ఆర్, దీస్ వాల్యూస్ ఆర్ ఆర్. నౌ దిస్ వైట్ వన్ ఈజ్ పెరిమీటర్. Perimeter of a circle is 2 pi r. So kabatti ee length of this entire white line is 2 pi r. That is what we can take here. But ఇంతవరకే అనాలిసిస్ చేయగలం, ఇంకంతే కానీ ఏరియా అనేది మనకు తెలియదు. సో ఇది సమ్ ర్యాండమ్ షేప్ లాగా ఉంది అది. సో వీ కాంట్ ఫైండ్ ఇట్. బట్ వాట్ వీ కెన్ డూ, ఇంకేం చేశారంటే దాని తర్వాత దే హ్యావ్ కట్ ఇట్ ఇంటూ మోర్ నెంబర్ ఆఫ్ షేప్స్. ఇంకేమైనా వస్తుందేమో, ఇంకొన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేసుకుందాం అని చూశారు. సో 8 పార్ట్స్ కట్ చేశారు. 8 పార్ట్స్ కట్ చేసి 8 పార్ట్స్ని ఇలా పెట్టుకుంటే, సో దే ఫౌండ్ ఇట్ లైక్ దిస్. సో మళ్ళీ ర్యాండమ్ షేపే వస్తుంది, ఇలా 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 కరువుగా ఉండి ఇలా వస్తుంది. బట్ ఇక్కడ స్విచ్ ఇక్కడ చూసుకుంటే మనము ఈ వైట్ లెంత్ వచ్చేసి టోటల్ 2 pi r కదా. సో పైన pi r లెంత్ వైట్ లైన్, ఇక్కడ pi r లెంత్. అండ్ వీ నో దిస్ సైడ్ దిస్ ఈజ్ ఆర్. ఇవన్నీ ఈ గ్రీన్ లైన్స్ అన్నీ ఆర్ లెంత్. సో ఇప్పుడు దీని ఏరియా ఎలా చేయను, దీని ఏరియా కూడా తెలియదు మనకి, ర్యాండమ్ షేపే ఉంది. కానీ దీన్ని కంపేర్ చేయండి, అబ్జర్వ్ చేయండి ప్రాపర్గా. దీనికంటే ఇది కొంచెం ఒక షేప్ లాగా, రైట్, ఏమైంది? సో ఇదేమో మోర్ కర్వియర్ ఉంది, ఇది కొంచెం తగ్గింది, రైట్. ఇట్ ఈస్ లెస్సర్. ఇట్ ఈస్ ఈవెన్ దో ఇట్ ఈస్ సేమ్ కర్వేచర్ ఏరియా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ సేమే ఉంటుంది, కానీ ఈ యొక్క ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీచింగ్ ఏ ఫ్లాట్ లైన్. ఇట్ ఈస్ నాట్ ఫ్లాట్, బట్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ లుకింగ్ లైక్ దట్. ఓకే, ఐ గెటింగ్ ఇట్. సో ఇక్కడ నుంచి కొంచెం ఐడియా వచ్చింది, అరే ఇంకొన్ని పార్ట్స్ చేస్తే ఇంకేమైనా వస్తుందేమో అని చెప్పేసి దే హ్యావ్ ఫర్దర్ డివైడెడ్ ఇట్ ఇంటూ పార్ట్స్. ఇలా డివైడ్ చేస్తే ఇంకొంచెం, రైట్, ఇట్ హెస్ బికమ్ మోర్ స్ట్రైటర్. ఇది ఇంకొంచెం స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ లైన్, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కర్వ్. ఇట్ విల్ నెవర్ బీ ఏ స్ట్రైట్ లైన్, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కర్వ్. ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ బెండింగ్ అనేది ఉంటుంది ఆల్వేస్. బట్ ఓవరాల్గా చూస్తే మనకి ఇది దూరం నుంచి చూస్తే ఇట్ విల్ బి లుకింగ్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. అండ్ ఈ యొక్క లైన్ చూడండి, గ్రీన్ లైన్ చూడండి, ఇవి స్లోప్, ఇది ఎక్కువ, ఇది మోర్ ఇంక్లైన్డ్ ఉంది, ఇదేమో లెస్ ఇంక్లైన్డ్ ఉంది. స్టీప్నెస్ పెరుగుతుంది, అంటే వర్టికల్ అవుతుంది లైన్. ఇక్కడ కూడా ఇంకా వర్టికల్ అయింది.
సో ఇలా మనము దీని నెంబర్ ఆఫ్ సెక్టర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనకి ఇది స్ట్రైటర్ అవుతుంది, ఇది వర్టికల్ అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ వాట్ యూ కెన్ సే సెక్టర్స్ టు ఇన్ఫినిటీకి వెళ్ళాము, వెరీ వెరీ లార్జ్ తీసుకుంటే, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్ట్స్ తీసుకుంటే, రైట్, దెన్ యూ విల్ గెట్ దిస్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్. ఇన్ కేస్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జాక్ట్లీ n ఒకవేళ ఇన్ఫినిట్కి ఈక్వల్ అయితే అప్పుడు నీకు పర్ఫెక్ట్ రెక్టాంగిల్ వస్తుంది. సో సర్కిల్ కాస్త రెక్టాంగిల్ వస్తుంది ఎగ్జాక్ట్. బట్ ఇన్ఫినైట్ అనేది మనకి పాసిబుల్ కాదు, ఇన్ఫినైట్ పార్ట్స్కి డివైడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఎగ్జాక్ట్ ఇన్ఫినిటీ విల్ టేక్ n ఈజ్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. సో యువర్ షేప్ విల్ టెండ్ టు ఇన్ఫినిటీ, టెండ్ టు రెక్టాంగిల్. నీకు n అనేది ఇన్ఫినైట్కి టెండ్ అవుతుంది అంటే లిమిట్, వీఆర్ అప్లయింగ్ లిమిట్, కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. సో వెన్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, యువర్ షేప్ టర్న్స్ టు రెక్టాంగిల్. సో వన్స్ యూ నో ఇట్ ఈస్ అ రెక్టాంగిల్, వీ కెన్ ఫైండ్ ద ఏరియా. సో ఏరియా యూ కెన్ క్యాలిక్యులేట్ ఏరియా యాజ్, సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది πr ఉంటుంది, ఇది πr ఉంటుంది. సో ఇది πr స్ట్రైట్ లైన్ అయిపోతుంది, స్ట్రైట్ లైన్. సో πr అండ్ πr, సో ఇట్ విల్ బీ πr into r. So it πr square. So area will be πr square. So this is how we get an area. So guys, this is one way to doing it. So I will try to break it another way. And మీకు కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నాను, మనం అర్థం చేసుకుందాం ఎలా ఈ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్, ఈ కాన్సెప్ట్ యాడింగ్ మీకు అర్థం అవ్వాలంటే I will take one more way to add this one way to find the area of a circle. So ఇంకొక మనం ఆల్రెడీ డిస్కస్ చేద్దాం, వీ కెన్ కట్ ఇట్ ఇంటూ కాన్సెంట్రిక్ రింగ్స్ యాజ్ వెల్. సో మనం కాన్సెంట్రిక్ రింగ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, so guys, if anyone are unable to follow, you can pause the video and once again recall it, and then you start watching it again. So if I cut into concentric rings like this, now I can split this one. So area of the circle can be taken as sum of area of all these rings. So rings లాగా ఇందాకలేమో సెక్టర్స్ లాగా డివైడ్ చేసాం, ఇక్కడేమో కాన్సెంట్రిక్ రింగ్స్ లాగా డివైడ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏదో ఒక రింగ్ తీసుకుని ఆ రింగ్ ఏరియా ఫైండ్ చేయగలగాలి. అలా ఒక రింగ్ ఫైండ్ చేసిన తర్వాత మిగతా అన్నీ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక రింగ్ తీసుకుంటే లెట్ us టేక్ దిస్ రింగ్. సో దీన్ని కట్ చేసి ఓపెన్ చేద్దాం, దీన్ని ఇలా కట్ చేసి ఓపెన్ చేద్దాం. రైట్, యూ హ్యావ్ ఎ రింగ్. సో వీఆర్ కటింగ్ ఇట్ హియర్ అండ్ వీఆర్ ఓపెనింగ్ ఇట్ విల్ బికమ్ ఏ స్ట్రైటన్ చేయండి. అప్పుడేమవుతుంది, నీకు ఈ లోపల లెంత్ వచ్చేసి 2πr3, ఈ బయట లెంత్ వచ్చేసి 2πr4. కాబట్టి నీకు ఇదేమవుతుంది, ఇలా షేప్ వస్తుంది, ట్రెపీజియం వస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రెపీజియం ఏరియా మనం ఎగ్జాక్ట్గా రాయాలి అంటే దట్ విల్ బి కాంప్లికేటెడ్. సో R3 R4 టర్మ్స్లో ర్యాండమ్గా వస్తుంది. సో కాబట్టి ఏం చేశారు మ్యాథమెటిషియన్స్, దే హ్యావ్ అప్రాక్సిమేటెడ్ ఇట్. సో ఈ ఏరియాస్ ఉన్నాయా, సో దే హ్యావ్ ఇగ్నోర్డ్ దీస్ ఏరియాస్. సో దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ దే హ్యావ్ ఇగ్నోర్డ్ అండ్ దే హ్యావ్ టేకెన్ అప్రాక్సిమేటెడ్ యాజ్ అ రెక్టాంగిల్. దే హ్యావ్ ఈక్వేటెడ్ టు అప్రాక్సిమేటెడ్ టు రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది, లెంత్ వచ్చేసి 2πr అండ్ థిక్నెస్ వచ్చేసి డెల్టా ఆర్. సో ఇక్కడ డెల్టా ఆర్ చూసుకుంటే మనము, డెల్టా ఆర్ అంటే థిక్నెస్ ఆఫ్ చేంజ్ ఇన్, అంటే ఈ లోపల రేడియస్కి బయట రేడియస్కి మధ్య డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఈ ఎంటైర్ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ కదా, అందుట్లో ఇది ఎన్ రింగ్స్ కట్ చేస్తే, సో మనం ఈ యొక్క ఆర్ని ఎన్ పార్ట్స్ చేస్తున్నాం. సో ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది, r/n అవుతుంది. సో డెల్టా ఆర్ విల్ బీ r/n. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్. సో బేసికలీ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఫైండింగ్, ఇక్కడ కట్ చేసి అన్ని పార్ట్స్ని కట్ చేసి ఒక పార్ట్ యొక్క ఏరియాని కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం, అప్రాక్సిమేట్ చేసాం. ఇక్కడ ఈ యొక్క ఎడ్జెస్ ఏదైతే ఉందో చాలా చిన్న పార్ట్ ఉంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసుకొని రెక్టాంగిల్లా తీసుకొని దీన్ని ఏరియా వచ్చేసి 2πrdr రాసాం. సో ఇప్పుడు ఈ ఏరియాస్ అన్నీ యాడ్ చేయాలి. సో వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ ఏరియాస్. సో ఫస్ట్ దాని ఏరియా వచ్చేసి ఇది అవుతుంది, సెకండ్ దానికి ఇది అవుతుంది. సో ఫర్ ఎవ్రీ పార్ట్ వీ కెన్ ఫైండ్ ద ఏరియా. సో ఆన్ అప్ టు ఎన్ రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద పార్ట్ ఇస్, ఎస్ వీఆర్ యాడింగ్ దిస్ వన్. సో ఇవన్నీ యాడ్ చేయటం ఒక ఆస్పెక్ట్, బట్ ఇవన్నీ యాడ్ చేసినా కానీ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రావట్లేదు. ఎందుకు, మనం ఇక్కడ అప్రాక్సిమేషన్ చేస్తున్నాం. మరి ఎలా, ఈ ఎర్రర్ ఉంటుంది, కొంచెం వాల్యూ తక్కువ ఉంటుంది కదా, నీ ఏరియా కంటే కొంచెం ఆన్సర్ తక్కువ వస్తుంది. మరి ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, సో లెట్ us అబ్జర్వ్ ఇట్. వీ నో డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R/n. ఇప్పుడు ఇది మనకి ప్రాబ్లం, ఈ యొక్క 2 పార్ట్స్ అనేవి మనకి ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇవి తగ్గించాలి. ఈ ఎంత అయితే మనము రిమూవ్ చేస్తున్నాం, ఎంత అప్రాక్సిమేషన్ చేస్తున్నాం, ఆ అప్రాక్సిమేషన్ తగ్గించాలి. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఈ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ రింగ్స్, అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్గా ఎన్ని రింగ్స్గా డివైడ్ చేస్తున్నాం అనేది ఇంక్రీజ్ చేసామనుకో,
నీకు డెల్టా ఆర్ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే ఈ థిక్నెస్ అనేది తగ్గుతుంది, ఈ హైట్ వాల్యూ తగ్గుతుంది, ఈ రెండింటి మధ్య సపరేషన్ తగ్గుతుంది. అంటే ఈ యొక్క సైడ్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. సో మనం ఏదైతే అప్రాక్సిమేట్ చేస్తున్నామో అప్రాక్సిమేషన్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి ఇట్ విల్ బికమ్ మోర్ యాక్యురేట్. సో we will get the exact value. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? when n is equals to infinity and if n is equals to infinity delta r will be 0 అయిపోతుంది. సో ఇప్పుడు కానీ ప్రాబ్లం ఏంటి, మనకి ఈ ఏరియా ఏమైపోతుంది, n ఇంటూ ఇన్ఫినిటీ ఇంటూ ఈచ్ ఏరియా విల్ బి 0. సో ఇన్ఫినిటీ ఇంటూ 0 ఈజ్ అన్డిఫైన్డ్. సో ఇది మళ్ళీ మన ప్రాబ్లం. సో అందుకే మళ్ళీ మనం లిమిట్ అప్లై చేస్తాం. వీ అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. ఏం చేస్తాం అక్కడ, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ n as ఇన్ఫినిటీ వీ విల్ టేక్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ. n అనేది 10 to infinity. సో అప్పుడు డెల్టా ఆర్ ఏమవుతుంది, 10 to 0. ఇట్ ఇస్ నాట్ 0. సో దిస్ ఈస్ వేర్ వీ అప్లై కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. Guys, this limit concept I have explained clearly in the first video of this series. So if you have not watched it, please go back and watch it, and then you can come here such that it will be clear for you. Okay, so this is how we do it. So to get the better value, what we are doing, we are taking a limit n tends to infinity, delta r tends to 0. So now we will add all of them. So now we will get the right answer. So like this we will take n number of terms. So each area we have to add all of them. So next problem is how to add this. సరే మనం అప్రాక్సిమేషన్ తగ్గించాం ఇలా చేసి, బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇందాకలంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఉంటే అవి డైరెక్ట్గా మాన్యువల్గా యాడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం ఏం చేసాం, ఎర్రర్ తగ్గించాలి అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ పెంచాలి, ఇన్ఫైనైట్కి అప్రోచ్ అవ్వాలి నువ్వు. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ని ఎలా యాడ్ చేస్తావు, అది నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు వీటి ఏం చేస్తానంటే డైరెక్ట్గా యాడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఎ మెథడ్ ఆర్ ఎ ట్రిక్ టు యాడ్ దిస్. సో ఈ రెక్టాంగిల్స్ అన్నిటిని ఏదైతే మన అప్రాక్సిమేషన్ రెక్టాంగిల్స్ ఉన్నాయో వీటన్నిటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టాను. సో ఒకదాని పక్కన పెడితే ఇదేమవుతుంది, సో దీని లెంత్ వచ్చేసి 2π ఇంటూ r1, దీని లెంత్ వచ్చేసి 2πr2, దీని లెంత్ వచ్చేసి 2πr3, అట్లా సో ఆన్. సో మనం ఎక్స్ డిస్టెన్స్ దగ్గర తీసుకుంటే అంటే దీని రేడియస్ ఎక్స్ అని మీనింగ్. సో ఇఫ్ రేడియస్ ఈజ్ ఎక్స్, ఈ లెంత్ ఏంటిది, పెరిమీటర్ కదా, ఇది ఓపెన్ చేస్తే మనకు వచ్చేది పెరిమీటర్. సో ఈ లెంత్ అనేది పెరిమీటర్ అవుతుంది. సో కాబట్టి ఈ లెంత్ వచ్చేసి 2πx అవుతుంది. ఐ గెటింగ్ ఇట్? సో దిస్ ఈజ్ 2πx. సో నా ఏరియా ఆఫ్ దిస్ పార్ట్ వీ కెన్ టేక్ దిస్ వన్. సో ఇలా అన్నీ యాడ్ చేసుకుంటూ పోతే ఆర్ రేడియస్ తీసుకుంటే 2πr అవుతుంది, ఎక్స్ డిస్టెన్స్ దగ్గర తీసుకుంటే 2πx అవుతుంది. సో ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ పోతే నీకేమవుతుంది, ఇలా ఒక షేప్ ఫిల్ అవుతుంది. సో వీ కెన్ సీ ఇట్. వాట్ ఈస్ దిస్ షేప్? ఎస్, ఇట్ ఈస్ ట్రయాంగిల్. సో ఇలా అన్నీ యాడ్ చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్ళాలి, నేను ఆర్ రేడియస్ వరకు వెళ్ళాలి. సో ఐ హ్యావ్ టు యాడ్ అప్ టు ఆర్ రేడియస్, క్యాపిలర్ వరకు యాడ్ చేయాలి నాకు మొత్తం సర్కిల్ రావాలి అంటే. సో కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, నాకు ఇలా ట్రయాంగిల్ వస్తుంది. సో ఇది ఎక్కడి వరకు యాడ్ చేసుకుంటూ ఆర్ వరకు వెళ్ళావు. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే డెల్టా ఆర్ అన్నీ యాడ్ చేసుకుంటే n ఇంటూ డెల్టా ఆర్ చేస్తే నీకు క్యాపిలర్ వస్తుంది మళ్ళీ. సో దిస్ ఈస్ క్యాపిలర్ రేడియస్ అండ్ దిస్ ఈస్ పెరిమీటర్ 2πr. సో నౌ ఐ కెన్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సో వీటన్నిటిని యాడ్ చేస్తే నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దిస్ ఈస్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో వీ గాట్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ యాజ్ πr². సో half into r into 2πr, half into r into 2πr, half into base into height. So this is how to do it, guys. So this is how we can do area of the circle. So now the part is right here we are successful in two ways. We done the area of the circle, but ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, ఇంటిగ్రల్ అంటే తెలుసుకోవాలి. అంటే యాడింగ్ ఇక్కడ ఇలా ఏరియా ఆఫ్ ద సర్కిల్తో వదిలేస్తే ఏరియా ఆఫ్ ద సర్కిల్ వచ్చిందని చేసి ఇఫ్ ద మ్యాథమెటిషియన్స్ ఆర్ హ్యాపీ విత్ దట్, దెన్ దే మైట్ నాట్ డెవలప్ ఇన్ టు ద హయ్యర్ లెవెల్. అంటే ఈ యొక్క క్యాలిక్యులస్ అనే టాపిక్ డెవలప్ అయ్యేది కాదు. సో వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ ఫర్దర్ అనలైజ్డ్. సో బేసిక్గా లెట్ us ట్రై టు థింక్ లైక్ దెమ్. అంటే ఎలా వాళ్ళు ఈ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ని ఆర్ ఇంటిగ్రల్ అనే టాపిక్ని హౌ దే హ్యావ్ ఫ్రేమ్డ్ అప్, సో మనకి ఎలా ఈజీ చేశారు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జాక్ట్లీ నో ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఇట్ ఇన్ ఫిజిక్స్, we should know how they have thought it. So let us try to think like a mathematician. So వాళ్ళు ఎలా ఆలోచించారో in the same way let us repeat it. So first thing, so mathematician థింక్ చేయటం అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్, అంటే యాక్సెప్ట్ చేయటం కాదు. ఏరియా ఆఫ్ ద సర్కిల్ πr² ఎవరో చెప్పారు మనము యూజ్ చేస్తున్నాం, అలా కాదు. ట్రై టు అనలైజ్ ఇట్, హౌ దే హ్యావ్ ఫౌండ్ ఇట్. సో అసలు మనం ఏం చేసాం, హౌ డిడ్ దట్ వర్క్, అసలు ఎలా వర్క్ అయింది, అంటే ఈ ఏరియా ఆఫ్ ద సర్కిల్ వచ్చింది, అసలు ఎలా వచ్చింది, అది ఇంత కష్టం ఉన్నది. వాట్ వీ డిడ్ హియర్, వాట్ ఈస్ ద
what you can say, innovative thing we have done here. So let us try to recall what we did. సో ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని ఫస్ట్ ఆ సర్కిల్ని డివైడ్ చేసుకొని, ఇక్కడైతే రింగ్స్లో, అంతకుముందు కేసులో మనము సెక్టార్స్లా డివైడ్ చేసాం. ఫస్ట్ డివైడ్ చేసాం. సో మొత్తం సర్కిల్ ఏరియా మనకు కనుక్కోవడం రావట్లేదు కాబట్టి, తెలియదు కాబట్టి మనం ఏం చేసాం, వాటిని ముందు డివైడ్ చేసాం. డివైడ్ చేసి రింగ్స్ లాగా డివైడ్ చేస్తే ఒక్కొక్క రింగ్ది కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేసాం, ఒక రింగ్ది, ఒక పర్టికులర్ ఏదో ఒక రింగ్ తీసుకొని ఈచ్ రింగ్, ప్రతి ఒక్క రింగ్ది ఏరియా కనుక్కోవడానికి ట్రై చేసాం. ఓకే, సో వీ ఫౌండ్ ఏరియా ఆఫ్ ఈచ్ రింగ్ ఆర్ ఎనీ వన్ రింగ్, ఏదైనా ఒక పర్టికులర్ ర్యాండమ్ రింగ్ అనుకో. ర్యాండమ్ రింగ్ తీసుకొని ఆ ర్యాండమ్ రింగ్ యొక్క ఏరియా కనుక్కున్నాం. వాటన్నిటిని ఇప్పుడు యాడ్ చేసాం. ఈ యాడ్ చేసాం, ఎలా వర్క్ అయింది అది. సో ఇక్కడ మనకి దిస్ ఈస్ ద క్రిటికల్ థింగ్, బికాస్ వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రింగ్స్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ దీస్ రెక్టాంగిల్స్. వీటన్నిటిని యాడ్ చేసాం. ఎలా యాడ్ చేసాం, ఈ కేసులో మనకి అది పక్కన పెడితే వీ గాట్ ఏ ట్రయాంగిల్. బట్ ఈ ట్రయాంగిల్ ఎందుకు వచ్చింది? సో ఈ కేసులో ట్రయాంగిల్ వచ్చింది, మరి మిగతా కేసులో ఎలా వస్తుంది? సో దిస్ ఈజ్ హౌ దే థాట్. సో దీన్ని ఎలా వర్క్ అయింది అనేది డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకుంటే, సో వాట్ దే ఫౌండ్ ఇస్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ఏరియా, నాట్ ఓన్లీ అబౌట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో వాట్ దే జనరలైజ్డ్, అప్పుడు వాళ్ళు జనరలైజ్ చేశారు, ఎలా వర్క్ అయిందని చూసి జనరలైజ్ చేశారు. అంటే ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ వి యాడెడ్ 2πr ఇంటూ dr. సో మ్యాథమెటికల్గా చూస్తే ఏం చేసాం మనం, 2πr ఇంటూ డిఆర్స్ని ఇలా ఈ స్మాల్ ఏరియాస్ అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకి టోటల్ 2πr² వచ్చింది. సో సమ్మేషన్ ఆఫ్ 2πr dr, ఎన్ని n నెంబర్ ఆఫ్ టర్మ్స్ వేర్ n ఈజ్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. సో మనం సమ్మేషన్కి ఇది వాడతాం సింబల్, ఇది ఫర్ ఫైనైట్ నెంబర్. వెన్ n ఈజ్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే చాలా నెంబర్, హ్యూజ్ నెంబర్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకొని యాడ్ చేస్తుంటే దాన్ని మనము ఇంటిగ్రల్ అంటాం. వీ రిప్రజెంట్ ఇట్ లైక్ దిస్, ఎస్, సమ్మేషన్, ఇంటిగ్రల్. సో సమ్మేషన్ ఆఫ్ 2πr dr, ఇలాంటి స్మాల్ ఏరియాస్ అన్నిటిని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ యాడ్ చేసాం. అంటే ఇక్కడ మనం మాన్యువల్గా చేయట్లేదు, వీఆర్ డూయింగ్ ఇట్ పార్ట్ బై పార్ట్. ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని ర్యాండమ్గా ఆ ర్యాండమ్ వేరియబుల్ యొక్క ఏరియా కనుక్కొని, ఆ ర్యాండమ్ యొక్క టర్మ్ ఒక పర్టికులర్ రింగో లేకపోతే ఒక పర్టికులర్ రెక్టాంగిల్ కనుక్కొని వాటన్నిటిని యాడ్ చేసాం. ఈ యాడింగ్ టెక్నిక్ని మనం ఇంటిగ్రల్ అంటాం, ఇంటిగ్రేషన్ అంటాం. సో నౌ దిస్ πr² ఈ సమ్మేషన్ ఆఫ్ 2πr dr. సో πr² is summation of 2πr dr, infinite number of 2πr dr. So we call it as integral. So this πr² is termed as integral of 2πr dr. Okay, so the process of adding, and మనం ఈ యాడ్ చేసిన ప్రాసెస్ని we call it as integration. That is what you mean by integration. Addition, integration అంటే addition, segregation of or addition of some small parts. So I hope you understood it, what we done here. సో వీ అండర్స్టూడ్ హౌ డిడ్ దిస్ వర్క్, ఎలా వర్క్ అయింది. సో ఈ మనం స్మాల్ బ్రేక్ చేసుకొని ఆ బ్రేక్ చేసిన ఈచ్ పార్ట్ అన్నిటిని యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు జనరలైజ్ చేసుకుంటే ఏంటిది, ఇది ఇక్కడ ఏరియా కోసం మనం డిస్కస్ చేసాం. ఇదే సేమ్ థింగ్ మనకి వేరే చోట్ల అప్లికబుల్ అవుతుంది. సో జనరలైజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ టు ఫైండ్ హౌ ఇట్ వర్క్డ్, ఎలా వర్క్ అయింది. సో మనం ఇలా చిన్న 2πr drs తీసుకొని అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకి πr² వచ్చింది. ఓకే, సో నౌ లెట్ us ట్రై టు విజువలైజ్ ద థింగ్స్. ఇప్పుడు అర్థం చేసుకున్నాం ఎలా వర్క్ అయింది, ఏం చేసాం సర్కిల్ ఏరియా రావడానికి. సో ముందు డివైడ్ చేసి తర్వాత ఒక పార్ట్ కనుక్కొని అన్నిటిని యాడ్ చేసాం, అది ఇప్పుడు చేసింది. ఇప్పుడు లెట్ us విజువలైజ్ దీస్ ఆల్ థింగ్స్, హౌ వీ గెట్ ఇట్. లెట్ us ట్రై టు డూ ఇట్ ఆన్ ద గ్రాఫ్. సో ఒకవేళ మనము ఇప్పుడు వరకు చేసిన ప్రాసెస్ని విజువలైజ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క పార్ట్స్ అన్నిటిని మనం ఇక్కడ అరేంజ్ చేసినప్పుడు ఈ పాయింట్స్ చూడండి, ఈ పాయింట్స్ అన్నిటి జాయిన్ చేస్తే ఏమొస్తుంది నీకు, యు ఆర్ గెటింగ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఈ స్ట్రైట్ లైన్ వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ స్ట్రైట్ లైన్ రిప్రజెంటింగ్? సో దిస్ ఈస్ అ స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద టిప్స్. సో దీని యొక్క ఈక్వేషన్ చూసినట్టయితే మనము ఈ పాయింట్ ఏదైనా ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకోండి, ఎట్ ఏ డిస్టెన్స్ x తీసుకుంటే, ఈ అంటే రింగ్ యొక్క రేడియస్ వచ్చేసి x. సో ఎట్ ఏ డిస్టెన్స్ x తీసుకుంటే దాని పెరిమీటర్ ఏమవుతుంది, 2πx అవుతుంది. అంటే ఈ పాయింట్ ఈజ్ x, 2πx. ఆర్ ఐ కెన్ సే దిస్ లైన్. సో చెక్ చేయండి, చిన్నగా రాస్తున్నాను. లెట్ us గో బై స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ నేను ఒక పర్టికులర్ ర్యాండమ్గా ఒక పర్టికులర్ వాల్యూ తీసుకుంటే, ఒక రెక్టాంగిల్ తీసుకుంటే, సో ఎట్ ఎ డిస్టెన్స్ x తీసుకుంటే ఇది బేసిక్గా నాకు ఎక్కడి నుంచి వచ్చింది, వీ గాట్ ఇట్ ఫ్రమ్ ఏ సర్కిల్. ఇక్కడ ఒక సర్కిల్ రింగ్ తీసుకొని ఆ రింగ్ యొక్క పార్ట్ తీసుకున్నాం. సో దీని యొక్క రేడియస్ r. సో దీని యొక్క రేడియస్ r.
సో దీన్ని ఓపెన్ చేస్తే మనకు వచ్చింది. సో కాబట్టి దీని లెంత్ ఏమొస్తుంది, 2πr వస్తుంది, పెరిమీటర్ కాబట్టి 2πr వస్తుంది. ఆర్ దీని రేడియస్ నేను ఎక్స్ తీసుకుంటే, ఎట్ డిస్టెన్స్ ఎక్స్ తీసుకుంటున్నాను కాబట్టి రేడియస్ ఎక్స్. సో ఎక్స్ తీసుకుంటే నాకు ఇది పెరిమీటర్ వచ్చేసి 2πx అవుతుంది. సో కాబట్టి ఈ హైట్ వచ్చేసి 2πx, ఇది ఎక్స్. సో మనకి ఈ హైట్ వాల్యూ ఏంటిది, y వాల్యూ. సో y ఈజ్ ఈక్వల్స్ టు 2πx. సో yకి xకి రిలేషన్ 2πx. సో ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ 2πx. సో మనం ఇక్కడ గ్రాఫికల్గా చూస్తే మనం ఏమవుతుంది, ఏమర్థమవుతుంది ఇక్కడ నీకు, ఈ యొక్క ఏరియా అండర్ ద బేసిక్గా ఇది ఈ ఏరియా, ఇలాంటి అన్నిటిని యాడ్ చేయాలి మనం. ఇలాంటివి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వీఆర్ యాడింగ్. సో అలా ప్రతి ఒక్క పార్ట్ తీసుకొని ఇలా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సచ్ థింగ్స్ వీఆర్ యాడింగ్, వెరీ 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 స్మాల్ వాల్యూస్. ఇలా వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ సమ్మేషన్ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్. సో గ్రాఫికలీ యూ కెన్ టేక్ దిస్ ఇస్ సమ్మేషన్ ఆఫ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సచ్ రెక్టాంగిల్స్ యూ కెన్ సే. ఇలా యాడ్ చేయొచ్చు, ఇలా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎడిషన్ అనుకోవచ్చు మనం. సో ఓకే, సో యూ కెన్ ట్రీట్ ఇట్ లైక్ దిస్. So now graphically we can say this integral or this part is area under this 2πx. So this is, we know this is y is equals to 2πx kada is. So we can find area of this this triangle ante ela vachindi niku. Triangle ante enti actual ga graphical ga chuste this triangle is nothing but area under 2πx, area under 2πx. So now I can find the area of this one. సో ఇలాంటి రెక్టాంగిల్స్ అన్నిటిని ఏరియా యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, నాకు ట్రయాంగిల్ వచ్చింది. సో దీని ఏరియానే 1/2 ఇంటూ r ఇంటూ 2πr చేసుకుంటే మనకి πr² వచ్చింది. సో నా వాట్ వీ కెన్ కంక్లూడ్ గ్రాఫికల్లీ, వీ కెన్ సీ దట్ ఆర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ దిస్ ఇంటిగ్రల్ ఆర్ యూ కెన్ సే దిస్ ఇంటిగ్రల్ ఏరియా అంటే మనం ఏమనుకున్నాం ఇందాకలా, πr² ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్, వి నో πr² ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 2πr, πr² or πx², r ప్లేస్లో x పెట్టుకుంటున్నాం. πx² ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 2πx ఇంటూ dx. అంటే ఏంటి ఇక్కడ ఇదేమైంది గ్రాఫికల్గా, ఏరియా అండర్ 2πx. సో ఐ కెన్ సే πx² ఈజ్ ఏరియా అండర్ y ఈజ్ ఈక్వల్స్ టు 2πx, రైట్? So graphically we can understand the integral or summation as area under the curve. So in any graph, area under the curve represents integral of that function. So is that clear guys? So ఇప్పుడు మనము అనాలిసిస్ చేసుకుంటే ఏం చేసాం మనం ఇప్పుడు మొత్తం ప్రాసెస్లో, ఏరియా ఆఫ్ ద సర్కిల్ని ఇది రింగ్స్ డివైడ్ చేసుకున్నాం. సో ఈచ్ యొక్క రింగ్ ప్రతి ఒక్క రింగ్కి ఏం యాడ్ అవుతుంది, పెరిమీటర్ 2πr ఉంటుంది ఇంటూ dr యాడ్ అవుతుంది. ఇంత ఏరియా అనేది నీకు ప్రతిసారి యాడ్ అవుతూ ఉంది. సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎట్ ఏ రేట్ 2πr dr ఇలా యాడ్ అవుతూ వెళ్ళింది. సో ఇలాంటివన్నీ ఇన్ఫినైట్ యాడ్ చేసుకుంటే అది మనకి ఏమైపోయింది, ఏరియా అండర్ దిస్ 2πx కర్వ్ అయిపోయింది. సో 2πx అలా 2πx కర్వ్ తీసుకొని ఆ కర్వ్ కింద ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంటిగ్రల్ వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టూడ్ యాజ్ గ్రాఫ్. సో బేసికలీ వాట్ ఈజ్ ఎ గ్రాఫ్? In a graph, what is an integral? It is area under some curve. So I hope you understood it clearly. So ఇప్పుడు మనం let us generalize or let us overview what we have done till now. ఇప్పటి వరకు ఏం డిస్కస్ చేసామో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ ద సర్కిల్ కావాలి. ఏరియా ఆఫ్ ద సర్కిల్ కావాలంటే ఏం చేసాం, దాన్ని డివైడెడ్ ఇంటూ కాన్సెంట్రిక్ రింగ్స్గా డివైడ్ చేసాం. ఆ రింగ్స్ డివైడ్ చేసి ఈచ్ రింగ్ యొక్క ఏరియా కనుక్కున్నాం, ఎలా, రెక్టాంగిల్లా తీసుకొని. ఇప్పుడు ఇలాంటి ఏరియాస్ అన్నిటిని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసేది ప్రాసెస్ ఏంటి, మనము దాన్నే ఇంటిగ్రల్ అంటాం. సో అది మనకి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఎలా యాడ్ చేయాలి డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది. ఈ కేసులో మనకి అబ్జర్వ్ చేసుకుంటే, ప్రాక్టికల్గా చూసుకుంటే అవన్నీ పక్కన పెడితే మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఆ ఏరియా కనుక్కోగలిగాం. ఓకే, సో నౌ graphically if you can visualize it, it is area under some curve, area under this curve. Okay, so this is what we have discussed till now, right? So now the next part, the next aspect of thinking like a mathematician, right? Then what they do, సరే వచ్చింది, అర్థమైంది, ఏం చేసామో అర్థమైంది, ఇంటిగ్రల్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు డిస్కస్ చేయాలి, ఇది ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుంది దానికి, వెన్ వీ కెన్ అప్లై ఇట్ ఇన్ సెవరల్ కేసెస్, మల్టిపుల్ కేసెస్లో అప్లై చేయగలిగితే. అంటే మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎక్కడ వచ్చినా ఎలా అప్లై చేయాలి, సరే ఇక్కడ వర్క్ అయింది, ఇంకొక కేసులో ఎలా వర్క్ చేసుకోవాలి. సో హౌ కెన్ ఐ యూజ్ దిస్ ఐడియా ఫర్ అదర్ ప్రాబ్లమ్స్. సో హియర్
I'll try to explain in terms of physics. So physics aspect lo ela help avutundo cheptanu. In physics actually lot of problems after analyzing the situation. Ante manaki situations istaru. Physics ante lot of situations have, a car is moving, a car is chasing a bike, like that lot of other situations istaru. Ikkada ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మన ఫిజిక్స్ కాన్సెప్ట్ అప్లై చేసిన తర్వాత క్వశ్చన్ ఏమైపోద్ది, క్వశ్చన్ ఇట్ వీ కెన్ రెడ్యూస్ ఇట్ ఆర్ వీ కెన్ సింప్లిఫై ఇట్ యాజ్ ఫైండింగ్ రేట్ ఆఫ్ చేంజ్. అంటే ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్తో చేంజ్ అవుతూ ఉంది, ఎంత ఫాస్ట్ చేంజ్ అవుతుంది అనే దానికి కన్వర్ట్ అయిపోద్ది క్వశ్చన్ మధ్యలో. ఆర్ యూ కెన్ సే ఇలా అయినా అవ్వచ్చు, లేకపోతే కొన్ని క్వశ్చన్స్లో ఎడిషన్, వీ హ్యావ్ టు యాడ్ ద థింగ్స్, వీ హ్యావ్ టు యాడ్ అప్ ద థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్ ఈజ్ మూవింగ్, సో అక్కడ ఏమవుతుంది, పర్ సెకండ్ కార్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది, డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద డిస్టెన్స్ వీ హ్యావ్ టు యాడ్ ద స్మాల్ డిస్టెన్స్. అలాంటి ఆ స్మాల్ డిస్టెన్స్ని ఎలా యాడ్ చేయాలి? సో దేర్ వీ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడిషన్. సో అక్కడ ఎడిషన్ చేయాల్సి వస్తుంది. ఇంకో కొన్ని కేసెస్లో రేట్ ఆఫ్ చేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఈజ్ చేంజింగ్ విత్ టైం. సో కంటిన్యూస్గా డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంది, ఎలా చేంజ్ అవుతుంది? వెలాసిటీ అంటాం. సో వెలాసిటీ ఎలా కనుక్కోవాలి? సో ఇది ఒక కేసు, ఒక పర్టికులర్ కేసే. సో డిఫరెంట్ టాపిక్స్లో మనకి లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ కెన్ బి రెడ్యూస్డ్ టు ఫైండింగ్ ఎయిదర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ సమ్మేషన్. సో కాబట్టి మనకి ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి రేట్ ఆఫ్ చేంజ్ అండ్ సమ్మేషన్ కన్వర్ట్ చేయొచ్చు. ఈ రేట్ ఆఫ్ చేంజ్ అంటే యాక్చువల్గా మనం డిస్కస్ చేసాం, ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ని డెరివేటివ్ అన్నాం. సమ్మేషన్, హౌ టు యాడ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, వీ కాల్ ఇట్ యాజ్ ఇంటిగ్రేషన్. సో ఈ రెండింటిని ఎలా విజువలైజ్ చేసుకోవచ్చు మనము గ్రాఫికల్లీ వీ కెన్ ఇంటర్ప్రిట్ యాజ్, గ్రాఫ్లో చూసినట్టయితే స్లోప్ కనుక్కోవటం, ఏదైనా గ్రాఫ్ ఉంటే, ఏదైనా కర్వ్ ఉంటే ఆ కర్వ్ స్లోప్, ఆర్ ఐ కెన్ సే ఎనీ ఫంక్షన్, ఏ ఫంక్షన్కైనా ఎలా కనుక్కోవాలనేది, అండ్ ఏరియా అండర్ ద సమ్ కర్వ్. సో ఇప్పుడు మనము ఈ యొక్క క్యాలిక్యులస్లో ఏం చేస్తామంటే, వాట్ వీ డూ ఇన్ క్యాలిక్యులస్ ఇస్, వీ హ్యావ్ టూ బ్రాంచెస్ ఇన్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఫస్ట్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో ఏం చేస్తామంటే, వీ ఫైండ్ డెరివేటివ్, అంటే డెరివేటివ్ గురించి డీల్ చేస్తుంది. ఇట్ డీల్స్ విత్ డెరివేటివ్, the concept which we discussed in the previous session. So it deals with the derivative where it is instantaneous rate of change in function. ఇప్పుడు మనం ఈ టాపిక్లో, ఈ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మ్యాథ్స్లో ఏం చేస్తామంటే, we will try to figure out how to find rate of change for any function. ఇక్కడ మనము ప్రీవియస్ కేసులో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినప్పుడు ఒక కేసుకే మనము డెరివేటివ్ ఎలా కనుక్కోవాలో చూసాం. అలా ప్రతిసారి మనం అంత డీటెయిల్గా అనాలిసిస్ చేయలేం క్వశ్చన్లో. సో కాబట్టి ఏం చేశారు వీళ్ళు, స్టార్టింగే డిఫరెంట్ ఫంక్షన్స్, కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్, ఇలా ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఉన్నా కానీ దానికి డెరివేటివ్ ఈజీగా ఎలా చేయాలి అనేది ఫ్రేమ్ చేశారు. సో దట్ ఈస్ వాట్ వీ డిస్కస్ ఇన్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, హౌ టు ఫైండ్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఫర్ ఎనీ గివెన్ ఫంక్షన్. అది గ్రాఫికల్గా అర్థం చేసుకుంటే, హౌ టు ఫైండ్ స్లోప్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కర్వ్, ఏ కర్వ్ ఇచ్చినా దానికి స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఎలా కనుక్కోవాలి అనేది మనము ఈ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. కమింగ్ టు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఇట్ డీల్స్ విత్ ఇంటిగ్రల్. ఇప్పుడే చూసాం మనం, ఇంటిగ్రల్ అంటే ఏంటిది, అక్యుములేషన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ యాడ్ అవుతూ ఉంది. ప్రీవియస్ కేసులో మనకి ఏం యాడ్ అయింది, 2πr dr అనేది యాడ్ అవుతూ వెళ్ళింది. సో ఈ ఫంక్షన్ 2πr అనేది ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ వేలో యాడ్ అవుతూ వెళ్ళింది. ఓకే, సో అక్యుములేషన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్, హౌ దిస్ ఈజ్ బీయింగ్ అక్యుములేటెడ్, సో అది మనము ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో డిస్కస్ చేస్తాం. సో ఏ కర్వ్ అయినా తీసుకో, ఏ ఫంక్షన్ అయినా తీసుకో, ఆ ఫంక్షన్ ఎలా యాడ్ అవుతుంది, రైట్? సో ఎనీథింగ్ ఎలా యాడ్ అవుతుంది అనేది మనము ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో డిస్కస్ చేస్తాం. అంటే సింప్లిఫై చేస్తున్నాం. అంటే మనం ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ డిఫరెంట్ ఫంక్షన్స్కి ప్రతిసారి మనము ఇలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2πr drకి మనం చేయడం కోసం మనం ఏం చేసాం, ప్రతి ఒక లైన్ తీసుకొని, ఇప్పుడు లైన్ అండర్ ద కర్వ్ కనుక్కోవాలంటే దాన్ని డివైడ్ చేసుకొని ఈచ్ పార్ట్ కనుక్కొని యాడ్ చేసుకున్నాం. అలా ప్రతిసారి చేయకుండా ప్రీ డిటర్మినేషన్ అనమాట, ముందే ఈ ఫంక్షన్ డిఫరెంట్ ఫంక్షన్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక ప్రాసెస్, సిస్టమేటిక్ ప్రాసెస్ ఇస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు యాడ్ ద థింగ్స్. సో దట్ ఈస్ వాట్ వీ డిస్కస్ ఇన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. అదే మనం గ్రాఫికల్గా అనాలిసిస్ చేస్తే ఇట్ ఈజ్ ఏరియా అండర్ ద కర్వ్. సో దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఫైండింగ్ ఏరియా అండర్ సమ్ కర్వ్. ఓకే, సో ద నెక్స్ట్ పార్ట్. సో గైస్, దే హ్యావ్ డెవలప్డ్, అంటే మనకి ఈ బ్రాంచ్ కలుపుకొని మొత్తానికి టుగెదర్ వీ కెన్ డిస్కస్. నౌ వీ కెన్ అనలైజ్ హౌ ఎనీ ఫంక్షన్, at what rate any function changes and at what rate any function adds up. సో ఎలా చేంజ్ అవుతుంది అండ్ ఎలా యాడ్ అవుతుంది అనేది రెండు బ్రాంచెస్. సో నా ఈ రెండు
బ్రాంచెస్ని ఆర్ ఈ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ దే హ్యావ్ డెవలప్డ్ ఇట్ ఇండిపెండెంట్లీ. అంటే ఇది డెవలప్ చేసినప్పుడు దే డోంట్ హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్ వన్, అండ్ వెన్ దే ఆర్ డెవలపింగ్ దే హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్. సో బేసిక్గా దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ దే హ్యావ్ డెవలప్డ్ ఇట్ ఇండిపెండెంట్లీ, సపరేట్గా డెవలప్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్గా సర్ప్రైజింగ్లీ వాట్ దే ఫౌండ్ ఈస్ దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. అంటే వాళ్ళు డెవలప్ చేసినప్పుడు అవి దే డింట్ ఫైండ్ ఎనీ వాట్ యూ కెన్ సే ఒకదాన్ని ఒక సపోర్ట్ తీసుకొని ఏం డెవలప్ చేయలేదు. దే హ్యావ్ డెవలప్డ్ ఇట్ ఇండిపెండెంట్లీ, సంబంధం లేకుండా డెవలప్ చేశారు. బట్ లేటర్ దే ఫౌండ్ దెర్ ఈస్ అ రిలేషన్. సో నౌ లెట్ us ఫైండ్ వాట్ ఈస్ ద రిలేషన్, దట్ రిలేషన్ ఇస్. సో దానికి ఆల్రెడీ డిస్కస్ చేసిన కేసు తీసుకోవడం బెటర్ మనకి. సో ఇందాకలో డిస్కస్ చేసినట్టు ఇలా ఒక లైన్ ఉంది. సో ఇలా కర్వ్ ఉంది 2πx. సో వీ హ్యావ్ ఏ కర్వ్ 2πx. నౌ ఏరియా అండర్ దిస్ కర్వ్, లెట్ us టేక్ ఇట్ ఇస్ దిస్ ఏరియా అండర్ దిస్ కర్వ్ మనకు ఆల్రెడీ వచ్చింది ఇందాకలా. సో ఎక్స్ డిస్టెన్స్ వరకు తీసుకుంటే సో ఈ హైట్ వచ్చేసి 2πx అవుతుంది. సో ఏరియా విల్ బీ హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ 2πx, దట్ విల్ బీ πx². నౌ దిస్ ఏరియా ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ఎక్స్ వాల్యూ, ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. If you keep on increasing the x value, area increases. So now if I increase x by some value, small value, this area increases, right? So area increase avutundi la. So this is the increase in area. So this is increase in area. So ఇప్పుడు ఈ ఏరియా అనేది కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కదా. సో దిస్ ఇస్ ఏరియా ఆఫ్ this area will be some other function of x. So that function is πx². So now area is function of x because obviously this area is depending on x. సో ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంటే నాకు ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ చూసినట్టయితే ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతుందని చూసినట్టయితే ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి మనం. ఈ ఏరియా అనేది వీ కెన్ టేక్ ఇట్ యాజ్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ దిస్. వీ ఆల్రెడీ డిస్కస్ దట్. సో వీ టేకెన్ దిస్ ఏరియా యాజ్ πx² యాజ్ సమ్మేషన్ ఆఫ్ 2πx ఇంటూ dx. ఇలా అన్ని స్మాల్ రెక్టాంగిల్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు ఈ πx² వచ్చింది. సో ఇప్పుడు దాంట్లో డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే we know what we are doing it. We are analyzed this area under the curve as summation of 2πx into dx. సో ఇలా 2πx into dx ఒక స్మాల్ పార్ట్ కనుకొని ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుంటే దీని యొక్క లెంత్ వచ్చేసి 2πx అవుతుంది, థిక్నెస్ వచ్చేసి dx. సో ఇది రెక్టాంగిల్ కదా. సో ఏరియా విల్ బి 2πx into dx. సో ఈ 2πx into dxని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ అన్ ఏరియా πx². సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే πx² వచ్చింది. ఈ πx² అనేది ఇంకో ఫంక్షన్. సో నా ఇక్కడ ఏరియా టర్మ్స్లోనే చూడకండి, వీ విల్ జనరలైజ్ ఇట్. ఇక్కడ ఇది ఈ ఏరియా ఎక్స్ప్రెషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి అది యూజ్ చేసి వీ ఫౌండ్ వాట్ ఈస్ ద సమ్మేషన్. బట్ ఇట్ నీడ్ నాట్ బి ఏరియా, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో 2πx dx అనేది ఏదైనా అవ్వచ్చు. దిస్ కెన్ బి వెలాసిటీ, ఇట్ కెన్ బి డిస్ప్లేస్మెంట్ ds, అండ్ ఇది వెలాసిటీ అవ్వచ్చు. అలా డిఫరెంట్ కేసెస్. మనము ఈ కేసులో ఇట్ ఈజ్ ఏరియా. సో నా జనరలైజ్ చేసుకుంటే మనకి ఈ ఫంక్షన్ πx² ఏదైతే యాడ్ చేసామో ఏరియా అండర్ ద కర్వ్, దిస్ ఈజ్ అక్యుములేషన్ ఆఫ్ 2πx dx. సో నా వీ కెన్ సే πx² ఈజ్ ఇంటిగ్రల్. ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 2πx విత్ రెస్పెక్ట్ టు x. సో దిస్ ఇస్ πx² ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 2πx. ఇలా జనరలైజ్ చేసాం ఇక్కడ. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఈ 2πx అనే కర్వ్ వచ్చింది, అది ఏదైనా అవని. ఈ కేసులో మనకి అది పెరిమీటర్ అయింది, ఇంకో కేసులో వేరేది అవ్వచ్చు. ఆ 2πx ఫంక్షన్ ఏదైతే వచ్చిందో దాన్ని యాడ్ చేయాలి అంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ 2πx into dx ఎక్కడైనా విల్ బీ πx². సో ఇలా ఫార్ములాస్ క్రియేట్ చేశారు ఆర్ ఇలా జనరలైజ్ చేశారు. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రల్ క్యాల్కులస్. సో నౌ πx² ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 2πx విత్ రెస్పెక్ట్ టు x. సో నౌ లెట్ us, ఇది ఒక ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ గ్రాఫ్ గీసి చూద్దాం. So if you draw a function of a graph of this function πx², a is equals to πx², ఇది పారాబోలా వస్తుంది because it is quadratic equation or quadratic కాదు అంటే సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అనుకోవచ్చు. సో a is equals to πx². సో దిస్ విల్ బి పారాబోలా. ఇప్పుడు ఈ పారాబోలాలో మనము dA ఇందాక ఏం తీసుకున్నాం, we take dA is equals to 2πx dx. సో ఇక్కడ నుంచి dxని పంపిస్తే dA by dx is equals to 2πx వచ్చింది. dA by dx is equals to 2πx. ఇక్కడ a ఏంటిది πx². సో d by dx of πx² is 2πx. అంటే ఏంటిది 2πx అంటే ఏంటిది, ఇట్ ఈస్ అ డిఫరెన్షియేషన్ ఆఫ్ πx² విత్ రెస్పెక్ట్ టు x. సో నా వీ కెన్ సే 2πx ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ πx² విత్ రెస్పెక్ట్ టు x. సో ప్రీవియస్ కేసులో మనం చూసినట్టయితే πx² ఏమో ఇంటిగ్రల్ ఆఫ్ 2πx వచ్చింది,
ఇక్కడ 2πx ఏమో డెరివేటివ్ ఆఫ్ πx స్క్వేర్. ఏం అబ్జర్వ్ చేశారా ఇక్కడ? what we can observe, guys? Yes, derivative and integral are opposite operations. Derivative and integral are opposite operations. సో మనం πx స్క్వేర్ 2πxని ఇంటిగ్రేట్ చేస్తే ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ 2πx is ఇంటిగ్రేట్ చేస్తే వి గెట్ πx స్క్వేర్. అదే πx స్క్వేర్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే, ఇఫ్ వి డిఫరెన్షియేట్ అంటే ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దిస్ అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? వీఆర్ ఫైండింగ్ రేట్ ఆఫ్ ఇంటిగ్రేట్ యాడ్ చేస్తున్నాం, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని యాడ్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ని మనం ఇంటిగ్రేషన్ అంటాము ఆర్ ఇంటిగ్రేటింగ్ అంటాం. సో ఇఫ్ ఇంటిగ్రేట్ ఇట్ విల్ గెట్ యాడ్ చేస్తే 2πx ఇంటూ dx విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనుకోవచ్చు, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనుకోవచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఐఎమ్ నాట్ రైటింగ్ దట్, బట్ సో ఇంటిగ్రేటింగ్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్ πx స్క్వేర్. ఇప్పుడు డిఫరెన్షియేట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ πx స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే, డిఫరెన్షియేట్ చేస్తే వి గెట్, సో ఈ πx స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి 2πx వస్తుంది. సో దీస్ టూ ఆర్ ఆపోజిట్ ఆపరేషన్స్. సో దట్స్ ఇట్ గైస్. సో దిస్ ఈస్ ద రిలేషన్. ఓకే, నౌ బిఫోర్ ఎండింగ్ ఇట్ లెట్స్ జనరలైజ్ ద కాన్సెప్ట్. సో జనరల్గా ఇప్పుడు మనం ఒక స్పెషల్ కేస్ తీసుకొని πx స్క్వేర్ 2πxకి మాత్రమే చెప్పాను, ఇప్పుడు జనరలైజ్ చేద్దాం. సో లెట్ us జనరలైజ్ ద థింగ్. సో నౌ ఇఫ్ యూ టేక్ ఏ గ్రాఫ్, ఇలా ఒక గ్రాఫ్ తీసుకుంటే, ఇక్కడ జనరల్ గ్రాఫ్ తీసుకుంటున్నాను. లెట్ us say y is equals to f of x is my general graph. ఇప్పుడు దాని కింద ఏరియా, దీన్ని ఎలా చేయొచ్చు? ఏరియాలు క్యాలిక్యులేట్ చేయొచ్చు. వీ కెన్ టేక్ దిస్ ఏరియా అండర్ దిస్ కర్వ్ యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అన్ని పార్ట్స్ని యాడ్ చేయడమే మనము చేసే ప్రాసెస్. దట్ ఈస్ హౌ వీ యాడ్. సో దాన్ని ఎలా చేయొచ్చు? గ్రాఫికల్గా తీసుకుంటే డిఏ వీ కెన్ టేక్ దిస్ ఏరియా, వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ దిస్ హైట్ అండ్ థిక్నెస్ ఈజ్ అ స్మాల్ చేంజ్ dx. సో డిఏ విల్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. సో వీటన్నిటిని యాడ్ చేసే ప్రాసెసే ఇంటిగ్రేషన్ అన్నాము. సో అలా అన్నిటిని వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ఏరియా వస్తుంది. అంటే ఈ ఏరియా అనేది ఇంకో ఫంక్షన్ కదా, g ఆఫ్ ఎక్స్, ఇది కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx. సో g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అదే మనము ఈ g ఆఫ్ ఎక్స్కి ఫంక్షన్ తీసుకుందాం. ఈ g ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గీస్తే, లెట్ us say దిస్ ఈజ్ అవర్ గ్రాఫ్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీనిలో డెరివేటివ్ ఆర్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ చూస్తే dA by dx is instantaneous rate of change. సో ఆ ఇన్స్టంటేనియస్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్కి మనం ఎలా వస్తుంది ఎక్స్ప్రెషన్? వి నో dA ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను? నేను ఈ dxని ఇటు పంపిస్తాను. సో ఐల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు dA by dx. సో ఐల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ dA by dx. ఈ dA by dx ఏంటంటే చేంజ్ ఇన్ y అపాన్ చేంజ్ ఇన్ x, స్లోప్ ఆఫ్ ది కర్వ్, దిస్ వన్. సో హియర్ g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏరియా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్, ఏరియా అండర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్. వెరాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది నీకు ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి dA by dx వచ్చింది. దట్ ఈస్ d by dx ఆఫ్ g ఆఫ్ ఎక్స్. సో వీ కెన్ సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివేటివ్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్. g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, వెరాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివేటివ్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ నీకు ఆపోజిట్ ఆపరేషన్స్, ఇంటిగ్రల్ అండ్ డెరివేటివ్ ఆర్ ఆపోజిట్ ఆపరేషన్స్. సో ఇక్కడ మన గ్రాఫికల్గా చూస్తే g ఆఫ్ ఎక్స్ ఏమో ఏరియా అండర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది? స్లోప్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్. సో దట్స్ హౌ వీ కెన్ విజువలైజ్ ద థింగ్స్ గైస్. సో దిస్ పార్ట్ ఈజ్ వెరీ helpful and important to understand each and every topic in physics. So మీకు ఇది ఇన్ డీటెయిల్గా మీకు ఇది క్లియర్గా అర్థమై ఉంటే, రైట్, the understanding of physics will completely change, guys. So that's why I have taken a long time to explain it in a detailed way. So I hope you understood everything, and so finally we concluded this derivative. What is derivative? We understood what is derivative, what is integral, and what is the relation between these two. So I hope you understood everything about it, and that you got a sense of what derivative is, what integral is, and what is the relation between these two, and how to visualize these things on a graph, and everything we have discussed, guys. I hope it is you have enjoyed the class, and so guys, in Passion Vidya I will be sharing a lot of videos in Telugu, and ikkada ma yokka major orientation will be targeting the people who are not very comfortable in English and unable to follow the classes due to that. So
ఇక్కడ మేము videos I'm uploading in Telugu. So guys, if you like the video, if you feel this video helpful, please share this with your friends such that they also get the benefit of this. So that's it guys. So in the next class we will be discussing differential calculus, how to find derivatives of each and every function. ఏ ఫంక్షన్ ఇచ్చినా దాని డెరివేటివ్ మ్యాథమెటికల్గా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.